Step into Value Zone. Hypermart. Button cheru. హాయ్ ఫ్రెండ్స్, నేను వైబ్రెంట్ విజయ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఫోకస్ వీల్. వీల్ అంటే చక్రం. మన భావనని అంటే మన ఫీలింగ్స్ అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ నుంచి నేను పాజిటివ్ థాట్స్కి వెళ్ళడం ఎలా అనేటప్పుడు ఈ ఫోకస్ వీల్ టెక్నిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేదానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దాన్ని బట్టి మీకు నా వర్క్షాప్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ అంటే ఎలా మనం మనీ వైబ్రేషన్ని మార్చాలి అనే దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దీన్ని బట్టి మీకు ఈ వర్క్షాప్లో ఏమి ఉంటుంది అనే దానికి ఒక అవగాహన కలగడానికి. సో ఫోకస్ వీల్ నేను మనీ వైబ్రేషన్తో చేస్తున్నాను. మనీ అసలు లేదు అనే ఆ థాట్లో ఉన్నాను నేను ఇప్పుడు. అంటే ఫస్ట్ వీల్ని మనము 12 భాగాలుగా జస్ట్ మీరు ఇలా ఒక రౌండ్ వేసేసి వీల్గా సృష్టిస్తారు. మన క్రియేషనే కాబట్టి నేను స్టార్టింగ్ ఏం రాశాను ఇక్కడ, నా ఆకాశం నా ఆశ కొండంత. అంటే నాకు ఆశ ఉంది, మనీ కావాలి అనే ఆశ ఉంది, కానీ మనీ నా దగ్గర లేదు. అంటే మీరు ఇక్కడ అఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, నా దగ్గర మనీ లేదు అనే వైబ్రేషన్ని ఇచ్చేస్తున్నారు. అంటే మొత్తానికి నెగిటివ్లో ఉన్నారు. నెక్స్ట్ థాట్, నెక్స్ట్ మెట్టు ఎక్కాలి. కాబట్టి డబ్బు నా అవసరాలకు ఒక్కొక్కసారి ఉంటుంది. అంటే అవసరాలు కొన్ని అవుతున్నాయి అని మీకు తెలుసు, అవుతుంది కాబట్టి డబ్బు అనుకోకుండా కూడా నాకు లభిస్తుంది అని నెక్స్ట్ మెట్టు ఎక్కుతున్నారు. అంటే మీకు తెలుసు, మీకు కావలసినప్పుడు డబ్బు వస్తుంది, డబ్బు నేను సంపాదించగలుగుతున్నాను. నా అవసరాలు సదా సమయం తీరుతున్నాయి. అవసరాలు ఎలాగైనా తీరుతుంది కాబట్టి అది సదా సమయం. అంటే మీరు అక్కడి నుంచి ఒక్క వైబ్రేషన్ కొంచెం విశ్వానికి ఏం చెప్తున్నారంటే నా అవసరాలు సదా సమయం తీరుతున్నాయి. నెక్స్ట్ ఆశ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నారు. అంటే ఓన్లీ అవసరాలు తీరితే సరిపోదు కదా, మనం వచ్చింది ఎందుకు ఇక్కడ, ఫ్రీడమ్ కోసము, జాయ్ కోసము, ఎక్స్పాన్షన్ కోసము. అలాంటప్పుడు నా ఆశకు నా దగ్గర డబ్బుకు పొంతన ఉండటం లేదు అని బేసిక్గా అంటాము. నాకు ఏదో చేయాలి అని ఉంటుంది, ఎప్పుడూ తపనగా ఉంటుంది. ఎందుకు అంటే మన ఇన్నర్ బీయింగ్కి ఏంటి అంటే ఇంకా కొత్తది, దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ అనే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఆ తపన అనేది ఉంటుంది. సో నెక్స్ట్, నా జీవితంలో డబ్బు అవసరాలు మాత్రమే తీరుస్తున్నాయి. మళ్ళీ మీరు అదే అఫర్మేషన్ అంటున్నారు. అయినా నెక్స్ట్ మెట్టెక్కుతున్నారు. ఏమంటున్నారు, కొన్ని అలా జరిగిపోతుంది. అంటే విశ్వం మీకు మీ ఆస్కింగ్ని బట్టి కొన్ని అలాగే జరిగిపోతున్నాయి. అంటే మీరు ఆ దాంట్లో ఫోకస్ పెట్టలేదు కాబట్టి అందులోని విశ్వానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు, కాబట్టి అది అలా జరిగిపోతుంది అనే ఆ అవగాహన కూడా మీలో ఉంది. ఒక్కసారి నేను మనీ కావాలి అని తలుచుకొని గట్టిగా కోరుకుంటే అవుతుంది. మళ్ళీ కానీ ఎలా, ఎప్పుడు అవ్వాలి అంటే ఎలా అంటే సదా సమయం నేను ఎప్పుడు కంటిన్యూస్గా ఇలాగే అవ్వాలి. అంటే నేను ఏదన్నా అనుకోవాలి, నేను సాధించాలి, అలా ఉండాలి అనే థాట్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్, నేను మనీ ఎలా సంపాదించడం గురించి ఎక్కువ వింటున్నాను, చూస్తున్నాను. అంటే ఈ వైబ్రేషన్ నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, హోప్ నుంచి మీరు ఒక ఫెయిత్లోకి వెళ్తున్నారు. అంటే నేను మనీ సంపాదించగలుగుతున్నాను అనే దానికి మీకు అట్రాక్ట్ అవుతున్నారు. యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. మనీ నా ఫ్రెండ్, సో నేను మనీ గురించి మంచి ఆలోచనతోనే ఉంటాను అని మీరు ఇక్కడ మనీ నా దగ్గర లేదు అన్నారు, ఇక్కడ ఫ్రెండ్ అయిపోయారు. సో చూడండి, ఇక్కడ వైబ్రేషన్ నుంచి ఈ వైబ్రేషన్కి వెళ్ళినప్పుడు అంటే మనీ నా ఫ్రెండ్ అన్నప్పుడు మీలో మంచి ఆలోచనతో మీరు మనీని దగ్గరికి తీసుకోవడానికి అంటే అట్రాక్ట్ అవుతున్నారు. యూనివర్స్ మనీ దగ్గరికి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. నాకు డబ్బు మీద మంచి భావన ఉంది. సో మీ ఫీలింగ్స్ అనేది ఇప్పుడు మనీ దగ్గర చేంజ్ అవ్వింది.
సో వైబ్రేషన్ నెగటివ్, మొత్తం నెగటివ్ నుంచి ఒక్కొక్క ఆ మాటలు మీ దగ్గర నుంచే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో నా డబ్బు మీద, నాకు డబ్బు మీద మంచి భావన ఉంది అనే దగ్గర మీ వైబ్రేషన్ అనేది మారిపోయింది. ఫ్రెండ్ అన్నారు, మంచి భావన అంటున్నారు. సో యూనివర్స్ నుంచి ఇలాంటి వైబ్రేషన్స్లోకి మీరు అట్రాక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఇలా మీరు నేను మనీతో మంచి కోరుతున్నాను, అందుకు మనీ లభించడం చాలా సులభం. మంచి కోరుతున్నాను, మంచికి జరగాలి అంటున్నాను కాబట్టి నేను మనీ దగ్గరికి, అంటే నాకు మనీ లభించడం సులభం. అంటే చూడండి, మీరు ఆశ మనీ లేదు అనుకుంటూనే మీ వైబ్రేషన్ని మీరు మనీ లభించడం చాలా సులభం అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్కి రావడం అవుతుంది. సో దీన్ని బట్టి ఫ్రెండ్స్ మీకేమర్థమైంది? లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్లో మనం వైబ్రేషన్స్ అంటే ఫ్రీక్వెన్సీతో మన ట్యూనింగ్ అనేది జరగడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టెక్నిక్స్ని నేర్చుకోవాలి అంటే ఇంకా, అంటే ఇది జస్ట్ ఒక 0.0001% ఇది. సో మీకు ఇలాంటి టెక్నిక్సే నేను నా వర్క్షాప్లో ఎక్సర్సైజెస్ ద్వారా ఎలా చేయాలి అనే దాని ద్వారా మీకు ప్రాక్టికల్గా, అంటే ఈ టెక్నిక్స్ని చాలా ఈజీగా చేయడానికి మీకు ఈ వర్క్షాప్స్ అనేవి చాలా మనీ వర్క్షాప్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మా టీం ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి, ఎలా అనే దానికి, ఇక్కడ అడిగారు కదా మనీ ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు అంటే ఎలా అన్నారు కాబట్టి దానికి ఆన్సర్ మీకు ఈ మనీ వర్క్షాప్స్, నేను చేసే వర్క్షాప్లో మీకు దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇది మీరు స్వతహాగా మీరుగా క్రియేట్ చేసుకుంటూ, మీరుగా ఎంజాయ్ చేస్తూ మనీ అనే దాన్ని అట్రాక్ట్ చేయడంలో ఇది చాలా దోహదపడుతుంది అని చెప్తున్నాను. అది కాకుండా నా వర్క్షాప్స్ ఇప్పుడు అంటే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసేగానే మీకు డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది. మీరు మనీ వైబ్రేషన్లో ఇలాంటి టెక్నిక్స్కి నేర్చుకోవడానికి జాయిన్. మీ వర్క్షాప్స్లో మీకు మనీ అనే వైబ్రేషన్తో మీకు సంబంధం కలిగేటట్టు నేను మీ మనీని మీ బెస్ట్ ఫ్రెండ్గా చేయడంలో నేను తోడ్పడతానని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి టెక్నిక్స్ని వాడుతూ మీ మనీ వైబ్రేషన్స్ని మారుస్తూ ఆ ఫ్రీక్వెన్సీని మనీ అనేటానికి మనము మనీ ఉన్న దగ్గరికి వెళ్ళడము మనీ అనే ఒక మంచి థాట్లోకి, మనీ అనగానే ఒక మంచి ఊర్జా వచ్చేటట్టు, లైఫ్ ఈజ్ ఎ గేమ్, మనీ ఈజ్ గివింగ్ ఫ్రీడమ్, అంటే నాకు ఫ్రీడమ్ వస్తుంది మనీతో అన్న ఒక మంచి ఊర్జతో, మంచి ఎనర్జీతో నా వర్క్షాప్లో మీకు ఆ మార్పు అనేది తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.